మేము వచ్చింది ఇక్కడికి వర్క్కి వచ్చాం ఆంధ్ర నుంచి. అక్కడ ఆంధ్రాలో వర్క్ లేదు కనుక ఇక్కడికి వచ్చాం. ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ అందరికీ మేము చూస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు కనుక అంటే ఫ్రీ బస్ అక్కడే కావాలి, ఇక్కడే కావాలి. ఎందుకంటే ఇక్కడ వలస వచ్చిన ఎంతో మంది ఉన్నాం ఆంధ్ర వాళ్ళు. ఓకే, అంటే ప్రజెంట్ చూస్తున్నటువంటి పరిపాలన చూస్తే మీరు జెన్యున్గా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? ఉపాధి ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తారు? అవును, ఆ ఉపాధి కూడా మాకు చేతికి రావాలని కోరుకుంటూ మేము బస్సులు కూడా ఇక్కడ మాకు ఫ్రీ కావాలని అడుగుతున్నాం. అంటే ఇప్పుడు మేము కూడా ఒక మాట చెప్దాం అనుకుంటున్నామండి. ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళకి బస్సు సౌకర్యం లేదు. అంటే ఇది కూడా పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆంధ్రాలో వాళ్ళు. ఏంటంటే బస్సు లేడీస్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం దాని మీద కొంచెం వాళ్ళు దృష్టి పెడతా కనుక మాలాంటి వాళ్ళు కొంచెం బాగుంటాం. అంటే ఇప్పుడున్న చాలా మంది కూడా చెప్పినా చేయట్లేదు అంటున్నారు. మీ తరపున మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదండి, చేస్తున్నారు. ఏంటంటే వెంటనే అవ్వదు కదా ఏదీని. ఎందుకంటే చాలా ఎక్కడి నుంచో తెచ్చిన అప్పులు అవి తీర్చాలి. వీళ్ళు కూడా ఎక్కడి నుంచి తీస్తారు? వాళ్ళు ఏమైనా గనులు ఉన్నాయా? అవేమి లేవు కదా. అవన్నీ మనీ చూసుకొని మనకంటే ఏం చెయ్యాలో వాళ్ళు చేస్తారు. ఒకేలా ఏమన్నా వస్తే మనం అడగగలం. ఎందుకంటే మనం ఎంచుకున్న పరిపాలన ఇది. ఎందుకంటే మనం అడగడంలో తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని కూడా బ్లేమ్ చేయడం లేదు. ఏంటంటే నేను అనుకున్నది ఏంటంటే ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ బస్సు సౌకర్యం కలగాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా మంది మేము సఫర్ అవుతున్నాం ఇక్కడ. ఎందుకు మేడం ఆధార్ కార్డ్ క్రియేట్ చేసుకోవచ్చు కదా? అంటే ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ అవ్వట్లేదు అని చెప్పారు. అవితే కనుక కంపల్సరీ క్లియర్ చేసుకుంటాం. మేము వచ్చింది మీరు అడిగిన క్వశ్చన్ బాగానే ఉంది. మేము వచ్చింది ఇక్కడికి వర్క్కి వచ్చాం ఆంధ్ర నుంచి. అక్కడ ఆంధ్రాలో వర్క్ లేదు కనుక ఇక్కడికి వచ్చాం. సో అతను ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ అందరికీ మేము చూస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు కనుక మేము ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నాం. ఆధార్ కార్డు అన్నది మాకు కావాలి. మేము వెళ్తుంటే ఇప్పుడు అవ్వదు, రేపు రండి, ఎల్లుండి రండి అని చెప్తున్నారు కదా. ఇది చూసైనా కొంచెం మాకు న్యాయం చేస్తారని. ఓకేనా? మేము అడుగుతామండి. కంపల్సరీ చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఫ్రీ బస్ అక్కడే కావాలి, ఇక్కడే కావాలి. ఎందుకంటే ఇక్కడ వలస వచ్చిన ఎంతో మంది ఉన్నాం ఆంధ్ర వాళ్ళు. ఏంటంటే చాలా మంది లేడీస్ సఫర్ అయిపోతున్నాం. ఎందుకంటే మేము ఇక్కడ సంపాదించుకున్న బస్సులకి అట్లకి పెట్టేస్తే ఇంటికాడలకి మేము పెట్టుకోలేము కదండి. వీటి కోసం కొంచెం వాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది. మీరు ఒకవేళ పవన్ కళ్యాణ్కి ఏదైనా పని చేయాలంటే సూటిగా ఏం పని చేయమని అడుగుతారు? అర్జెంటుగా కోరకాలంటే అప్పటికప్పుడు ఎవరో కోరుకోలేరు. అది సమయాన్ని బట్టి వస్తుంది. మీరు అడిగిన క్వశ్చన్కి అయితే అప్పటికప్పుడు ఏది అవ్వదు కదా. ప్రభుత్వం అనేది మీకు బాగా మంచిగా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది అంటే ఇంకా తెలియదు. అది 5 సంవత్సరాలు అవ్వాలి, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడప్పుడే తెలియదు కదా. అది సో మరి అక్కడ ఉపాధి లేకనే కదా మీరు ఇక్కడికి వచ్చారు. అవును, ఉపాధి ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తారు? అవును, ఆ ఉపాధి కూడా మాకు చేతికి రావాలని కోరుకుంటూ మేము బస్సులు కూడా ఇక్కడ మాకు ఫ్రీ కావాలని అడుగుతున్నాం. ఉంటుంది మేడం, మీరు ట్రై చేయండి, ఫ్రీ అయితే ఉంటుంది. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ అవుతుంది. అక్కడ కూడా అవ్వదు అంటే ఏం చేయాలి? ఒకసారి చూడండి, ఒకటి చెప్పనా సిస్టర్, అక్కడ లేకే కదా ఇక్కడికి వచ్చారంటున్నాం. ఏ ప్రభుత్వం అన్నా ఎక్కడైనా మనం కష్టపడడం తప్పదు. అవునా కదా? అది